రావాలి కదా. 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ హాల్ అవసరం సెంటర్ క్లాస్ చూపెట్టాలి. ఒక్క నిమిషం పడుకుంటారు కదా పిల్లలు పడుకుంటారు పడుకున్నప్పుడే అది ఉండాలి కదా. అంటే సెకండ్ సాటర్డే పిల్లలు హాల్కల్గా మీకు ఇన్ఛార్జ్ అంటే మీరు ఇక్కడ ఉండాలి కదా. పిల్లలు ఉన్నప్పుడు మీరు ఉండాలి కదా. అంటే క్వార్టర్స్ ఇక్కడ ఉంటే అవైలబుల్ ఉంటారు. క్వార్టర్స్ లేవు కాబట్టి ఇంటి దగ్గర నేను రాత్రి కూడా వచ్చాను పగలు పుట్టే మరి ఇట్లా మీ దగ్గర ఉండేది ఎక్కడమ్మా మీరు రెసిడెన్షియల్ పిల్లలంటే ఇక్కడ మరి పేరెంట్స్ అంతా మరి ఏదైనా ఎవరితో మాట్లాడాలంటే మీరు అందుబాటులో లేకపోతే చూస్తాం. మీరు మీటింగ్కి 1 minute రమ్మన్నాము. పేరెంట్స్ మీటింగ్ 1కి కండక్ట్ చేస్తాము. సెకండ్ సండే మామూలుగా ఎవరి సెకండ్ సండే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. కాకపోతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయని సండే లేకుండా సాటర్డే పెట్టుకున్నాము. సండే పిల్లల్ని చదివించుకోవాలని సాటర్డే పెట్టుకున్నాము. ఈరోజు పిలిపించుకున్నాము. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను రాకపోయినా ఎప్పుడు దొరుకుతున్నాను మరి నేను వస్తున్నాను ఇక్కడ. మరి పిల్లలంతా ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఉండాలి కదా. మీరు లేకపోతే ఎట్లా? మొన్న ఏంటి 9th 10th పిల్లలకి ఎలుకలు ఉంటున్నాయి అంటే అక్కడ పొలాల్లో నుంచి వచ్చేది కొన్ని రైడ్ చేసినాయి. కానీ మళ్ళీ మేడం గారు అంతా పేరెంట్స్ని తీసుకొని ఎలకల బోన్ పెట్టారు మేడం. ఆ విండోస్కి గ్లాసెస్ పోయింటే అవి అట్టపెట్టులు పెట్టి కట్టించాము. ఏంటమ్మా ఎలుకలు ఎంతమంది పిల్లలు హాస్పిటల్ తీసుకోమన్నారు? 7-8 members హాస్పిటల్ తీసుకోమన్నారు. ఒకరికి ఇద్దరు కాదా? ఏంటది ఎలుకలు అంటే బోన్ పెట్టాం మేడం. బోన్ పెట్టడం బోన్ తర్వాత నీళ్ళలో వదులుతాము అప్పుడు చెప్తారు. హాల్ ఒకటి చిన్నగా అయింది. నేను లొకేషన్ గారితో మాట్లాడాను, వీడియో కూడా పంపించినాను. తొందరలో పెద్ద డైనింగ్ హాల్ పెద్దగా వస్తుంది. అది వస్తే అందరికీ కూర్చొని తినచ్చు. కింద కూర్చోకుండా పైన కూర్చొని తినేటట్టుగా ఏర్పాటు చేయవచ్చు. ఇంకోసేపు బయట ఉన్నాం. అంటే లోపల క్లాస్ రూమ్స్ లో కూర్చోబెట్టాలి. కొంచెము సమ్మర్ కదా మేడం, రీసెంట్గా నేను అడిగింది ట్యాంక్ దగ్గర నాకు నన్నే అడిగారు వస్తున్నాను. నేను ఇక్కడ మొత్తము లాస్ట్ టైం వచ్చినప్పుడు జంగి క్లియర్స్ చేపించమని చెప్పిన. మొత్తం కంప గింప తీసేది నేను చూస్తాను. ఏమేమి ఇప్పుడు పోతాం, ఇప్పుడు పోయి చూస్తాం. టైం ఏంటంటే
వన్ సైడ్ కదా పిల్లలు సీరియస్ పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి ఎంత ఉంది ఇక్కడ ఇద్దరు బాగా వస్తున్నారా? ఈడే ఉంటా చెప్పులు వస్తున్నా నడబెట్టావు చెప్పులు క్లాస్ రూమ్ దగ్గర పెట్టింది ఎట్లా ఇంకా మట్టి కాదు ఎండకి చెప్తాను నీకు ఏ క్లాస్ మేడం అవుతుందా భోజనం అంటే ఇప్పుడు పొద్దున్న బాగుంటుందా లాస్ట్ టైం ఇదంతా చెత్తంతా తీపించమని చెప్పిన ఇదంతా తీపించమని చెప్పిన ఇంకా ఎందుకు పెట్టే పెట్టుకున్నారు దీన్ని ఎన్నిసార్లు చెప్పాలా ఫోన్ చేయి రోజు ఆఫర్ వచ్చింది కదా ఎన్నిసార్లు చెప్పాలమ్మా క్లీన్ చేయమని చెయ్యి రావట్లేదా జగట్లే ఎందుకు చేయించింది ఆ రోజు స్కూల్కి వచ్చిన తర్వాత అసలు ఉన్నాయంట నేను ప్రతి రోజు రావాలంటనా స్కూల్కి చెత్త పెరుగుతుంది మీ ఇల్లు ఇట్లా పెట్టుకుంటారా నీళ్ళంతా నీళ్ళు ఎందుకు ఇట్లా ఉంది పైపు లీక్ చేసాం ఎప్పటి నుంచి ఉంది లీకేజ్ ఇట్లా రోజు చూడట్లా మేము ఏం చేస్తుంది పైపు కిటికీలు పగిలిపోయినాయని వేయించమని లాస్ట్ టైం పగిలిపోయిన కిటికీలని చేయించమని ఎన్నిసార్లు చెప్పాలా లాస్ట్ టైం చెప్పినాను అప్పుడే ఫోన్లు వచ్చేసి మెస్ కూడా సార్ బయట గ్యాస్ ఎందుకు లేదు గ్యాస్ ఎందుకు స్టాప్ చేస్తారు ఇది మీకు ఇట్లా పెట్టదు తింటారా అమ్మాయి ఏంటది మర్చిపోయి ఒక బాక్స్ లో పెట్టచ్చు కదా వయసు వాళ్ళు ఎక్కడమ్మా
ఎవరమ్మా ఇచ్చారు ఫుడ్కు? సార్ ఫుడ్ ఎవరు చూసుకునేది? ఫుడ్కి ఏం లేదు మేడం. ఎవరు? అది నాకు ఇట్లా. ఎందుకు రాలేదా నోట్ చేసుకొని అందరం సస్పెండ్ చేసి పడేయండి ఫస్ట్. అప్పుడు బుద్ధి వస్తుంది. చూడు అంత గలీజ్ ఉన్నాయని. పప్పాయి తర్వాత ఇస్తాను. గరిటె బయట ఎందుకు కొంటున్నావు? గ్యాస్ లేదన్నా? ఏమో ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నావా? రమ్మని చెప్పి మీ తల్లిదండ్రులమ్మా? పేరెంట్స్ ఉన్నారా? ఇది సరిపోతాయి. ఇది ఇప్పుడు కాదు సార్, ఇది పేరెంట్స్ వచ్చారని ఎక్కువ తక్కువ అది మేడం విషయం. పేరెంట్స్ కాబట్టి ఎక్కువ ఐటమ్స్ చేసేది. 12 కేజీ బ్యాలెన్స్ మీకు అట్లా రూల్ ఏమైనా ఉందా? మరి ఏమా అట్లా రూల్ ఏమైనా ఉందా? ఈరోజు పేరెంట్స్ ఒకరికి రాకపోతే ఎక్కువ మంది మరి ఎంత తక్కువ ఉంటున్నారు? ఏ టేకింగ్ ఎక్కడ పోయింది? ఏం పేరు ఆ పేరు? అరుణ. డ్యామేజ్ ఫుడ్ అట్లా డ్యామేజ్ ఎండబెట్టాను. డ్యామేజ్ మేడం ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన మేడం ఇప్పుడు పిల్లలకు 500 ఇదల్లా క్లీన్ చేయాలా, ఇదల్లా చేస్తే ముగ్గురమేమా ఎందుకు మామూలుగా ఎంతమంది ఉన్నారు? అయితే 6 మంది ఉండాలి. ఎందుకు ముగ్గురు ఉన్నారు? అది సొసైటీలో లేదు ఉండేది నా ఇది ముందే కాడికి చేయాలని చేస్తున్నాను. 2 ఏళ్ళు అవుతుంది మేడం మిగతా ముగ్గురు పెట్టడానికి ఏంటంటే ప్రాబ్లం? మా సొసైటీ మిగతా ముగ్గురు అంటే ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు ఇది ఏంటమ్మా ఇది? మొన్న వచ్చినప్పుడు ఇట్లా ఇదంతా లేదు లేదు మేడం. మరి ఏదన్నా ఎలుకన్నారంతా ఏంది? నేను మొన్న వచ్చి చెక్ చేసినప్పుడు లేదు కదా ఇట్లా. లేదు మేడం. మరి 3 నెలలు అయిందా? 3 నెలలకి ఏంటంట? ఏంటమ్మా ఇదంతా? కొంచెం సైడ్ ఉందమ్మా. ఎలుకలు కొరికినే ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు తిరిగి స్టాక్ చూడండి. ఎప్పుడు స్టాక్ ఇవి మొన్న వచ్చినాయి. ఇవి ఇంతకుముందు వచ్చినాయి మేడం. మొన్న అంటే అంటే ఇవి ఎప్పుడు వచ్చినాయి? ఇవి వచ్చి 2 నెలలు అవుతుంది. ఎందుకు వాడలేదు మరి? మరి స్టాక్ ఉంటే అట్లా కదా. మా స్టాక్ ఒక నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీకు నెలకు ఒక్కసారి వచ్చాం సార్. మరి ఎందుకు ఇంత మీరు కదా అది పోలీసు అంతే మేడం. స్టాక్ రిజిస్టర్ తండి. స్టాక్ రిజిస్టర్ తీసుకురప్పండి. ఏదైనా అడిగితే అన్న ఇది మర్చిపోండి తర్వాత మాట్లాడుతుంది కొంచెం సైజ్ ఉన్నాం. మీరు చూడండి తల్లిదండ్రులు 500 మందికి మేడం ఎంత ఎక్కువ 500 మంది క్యాబేజ్ కూడా అది ఏం సరిపోతుంది అది కదా
నాకు భయం వేస్తుంది. టమాటా ఈ మూట పెట్టి గలీజ్గా పెట్టుకున్నారు. ఈడే ఉండండి, ఎవరు ఓపెన్ చేసుకుంటున్నారు చూడండి. ఆ పప్పు వస్తే మళ్ళీ వాసన వస్తుంది చూస్తాం. ఈడే ఉండండి మీరు. లేడీస్ మొబైల్ వచ్చింది. ఎంత అవుతుంది ఏంటనేది చెప్పారు. రెస్పాన్సిబిలిటీ కదా, మీరు అందరికీ ఏమో రెస్పాన్స్ వచ్చేసారు. అయితే ఇప్పుడు దీనికి సస్పెండ్ చేయాలా? మేమే అంత రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా, ఆ వదిలి మీరు ఎందుకు పోతారా? అట్లా మీరు త్యాగంగా అడిగేదని చెప్పండి, అందరినీ సస్పెండ్ చేయండి. అకౌంటబిలిటీ ఎవరొకరు ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఆ చూడు అంత గలీజ్గా ఉందో, దానికి మీరు తినాలా ఆమె తినాలా? ఉద్యోగం చేస్తే ఆ పర్టికులర్ దానికి మీద ఆమెనా? హలో మరి ఏందమ్మా మీరు, నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు విజిట్ కావాలా మీకు? ఇట్లాగే ఉంది ఏమి ఇదని మొత్తం చేసింది మేడం, వెనక మొత్తం క్లీన్ చేసింది. ఈ రైట్ సైడ్ ఒకటి పెరిగింది మేడం. పెరిగింది. నేను వచ్చి ఎన్ని నెలలు అవుతుందమ్మా? మేడం వెనక మొత్తం మీరు వచ్చినప్పుడు ఎక్కువ ఉండేది, మొత్తం చేసి మీతో క్లియర్ చేయించిన. నువ్వు మొత్తం చేసినా కూడా 3 నెలలకి ఇంత పెద్దగా మళ్ళీ గలీజు పెరగదు. లెఫ్ట్ సైడ్ ఒకటి పెరిగింది మేడం, వెనక అంతా క్లియర్ అయింది. మా మీరు ఏదో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ మీరు చెప్పేదానికి ఇక్కడ చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, ఎందుకు మీరు ఆర్డర్ పెట్టలేదు? మేడం గ్యాస్ అవైలబుల్ లేదు మేడం. ఎవరు చెప్పారు మీకు? హిమాచల్ గ్యాస్ నుంచి సప్లై తీసుకుంటాం మేడం. గ్యాస్ సప్లై లేదని ఏ హాస్టల్స్ కు కూడా సప్లై ఇవ్వలేదు. ఒక నిమిషం, ఎన్ని రోజులు అయింది మీకు ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చి? 3-4 days అయింది. 3-4 days నుంచి మీరు ఎంఆర్ఓతో మాట్లాడినారా? మేడం కలెక్టర్ మేడం కూడా లెటర్ ఇచ్చాము. నువ్వు ఎంఆర్ఓతో మాట్లాడినారా? మీరు ఎంఆర్ఓకి చెప్పకుండా డైరెక్ట్ కలెక్టర్కి చెప్తున్నారు. మీరు ఎంఆర్ఓకి చెప్పినారా? డీసీఓ మేడం కు చెప్పి సెక్రటరీ సార్తో లెటర్ పెట్టించినాం మేడం. మీరు అన్నెసెసరీ ఆన్సర్లు చెప్తున్నారు. ఎంఆర్ఓకి మీరు గ్యాస్ సిలిండర్ రావట్లేదు అంటే మీరు చెప్పాల్సింది ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ప్రాబ్లం వస్తే నాకు చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలా మీకు? నేను నీకు మొన్న లాస్ట్ టైం నేను వచ్చి చెప్పినానా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేదినండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అర్ధరాత్రైనా నాకు ఫోన్ చేయమని మీకు చెప్పినానా లేదా? నేను నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? 4 రోజుల నుంచి గ్యాస్ లేకుండా బయట కట్టెల పొయ్యి మీద వండుతున్నారంటే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? ఇందాక 4 రోజులు అన్నా గ్యాస్ ప్రాబ్లమ్ 4 days నుంచి లెటర్ రాసి ఇచ్చినా మేడం. కట్టెల పొయ్యి మీద చేయడం నిన్న ఈ రోజు మేడం. అయితే నేను రాకపోయింటే, ఈ రోజు నేను రాకపోయింటే లేదు మేడం లెటర్. మీరు అదే చెప్తున్నా, మళ్ళీ సేమ్ అన్నెసెసరీ మీరు ఆన్సర్లు చెప్పకండి. ఎంఆర్ఓతో నేను ఇప్పుడు మాట్లాడాను మేడం, నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. కందుకూరు విలేజ్ లో కూడా ఇట్లాగే గ్యాస్ ప్రాబ్లం ఉందంటే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి నేను వెంటనే అరేంజ్ చేయించానని ఎంఆర్ఓ ఉంటుంది. మీరు కింద స్టాఫ్ లో మాకందరికి చెప్తే పని కాకపోతే అప్పుడు మీరు కలెక్టర్ చెప్పాలా? మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, 2 రోజుల్లో మీరు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయించకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. నేను చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఆయన వంట వండే వాళ్ళు 6 మంది ఉండాలంటే 3 ఎందుకున్నారు? 4 members. మిగతా వాళ్ళు ఎందుకు లేరు? 4 members ఉన్నారు. ఈమె అరుణ ఆమె ఎందుకు రాలేదు ఈరోజు? మేడం వస్తుంది మేడం. ఇప్పుడు నేను వస్తుందా? లేదు లేదు మేడం, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది, స్టాఫ్ అందరూ వస్తారు మేడం. ఎప్పుడమ్మా? ఇప్పుడు ఏంది? ఇప్పుడు టైం ఎంత?
1 గంట అవుతుంది, 1 గంట అవుతుంది, ఇంతవరకు స్టాఫ్ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఈరోజు పేరెంట్స్ అందరూ, ఒక్క నిమిషం, పేరెంట్స్ అందరూ వస్తున్నారు, వచ్చి స్టాఫ్తో మాట్లాడాలని ఉందా వాళ్ళకి? ఏదైనా ప్రాబ్లం ఉండి కంప్లైంట్స్ ఉన్నా ఎవరికి చెప్పుకుంటారు? వస్తారమ్మా. మీరు వచ్చే టైంకి ఆ ఉద్యోగాలు ఉంటాయో మీరు చెక్ చేసుకోండి, అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పాలా నేను మీకు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నేను చెప్పే క్వశ్చన్ మీరు పెడితే మాత్రమే మీకు ఇక్కడ ఉద్యోగాలు ఉండవు చెప్తున్నా. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఆ వంట చాలా గలీజ్గా వండుతున్నారు. ఆ కిచెన్ రూమ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. అసలు లోపల స్టాక్ మీరు చెక్ చేస్తున్నారా? ఆ ఎలకలు కొరికిన స్టాక్ అంటే ఏందమ్మా? బియ్యం అది మిమ్మల్ని అడిగేది నేను. ఆ స్టోర్ రూమ్ లో ఎలకలు కొరికినవి బియ్యం ప్యాకెట్లు ఉన్నాయి, ఎందుకున్న స్టాక్ అంతా? ఎవ్రీ మంత్ మీకు స్టాక్ వస్తుంది కదా? మరి ఎవ్రీ మంత్ స్టాక్ వచ్చేదానికి ఎక్సెస్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ప్రిన్సిపల్ గారు, ఎక్సెస్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎక్సెస్ స్టాక్ పాత స్టాక్ ఉందని చెప్తున్నారు. పాత స్టాక్ ఆల్రెడీ ఎలుకలు కొరికి అవన్నీ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? అమ్మా, ఎవ్రీ మంత్ వచ్చేది కాకుండా ఎక్సెస్ స్టాక్ ఉంది ఇక్కడ. నేను ఫోటోలు తీసి పెట్టాలా మీకు? దాన్ని ఎక్సెస్ అంటారు. ఎందుకు ఎందుకు మిగులుతుంది? ఎందుకు మిగులుతుంది? అప్ అండ్ డౌన్ అంటే పిల్లలు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇష్యూ తక్కువ చేస్తాం కదా, అది కూడా చెక్ చేస్తాను. నువ్వు ఆన్సర్ చెప్తున్నావు, ఎంతమంది పిల్లలు స్కూల్ ఇంటికి పోయినా అది చెక్ చేసి దాన్ని బట్టి నేను ఎంత వండుతున్నాను తెలిసిపోతుంది. మీరు ఊరికే ఆన్సర్ చేయకండి నాకు. మీరందరూ నేను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి కలెక్టర్కి నేను రిపోర్ట్ రాస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఇంకేమైనా కలెక్టర్ చెప్పండి. మీరు ఇంకా మా స్టాక్ నేను ఇప్పుడు వెళ్ళి కల్లారా చూసాను, దాని మీద ఎలుకలు అన్ని గలీజులు చేసి ఉన్నాయి. మీకేం మీరు చెక్ కాదమ్మా, మీరు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? నేను స్టాక్ చెక్ చేశాను, ఎలుకలు అంతా గలీజు బియ్యం ప్యాకెట్ల మీద వేసున్నాయి, అంత వాసన వస్తుంది లోపల. నేను కల్లారా చూసానంటే మళ్ళీ కరెక్ట్గా చేశారని అంటారండి మీరు. ఒకసారి ఇది రెండోసారి నేను రావడము. మొన్న ఏంటి ఎలుకలు కొరికి పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా? మరి నేను 3 months అయింది నేను ఈ స్కూల్కి వచ్చి 3 months అవుతుంది. మీరు ఇవన్నీ నాకు ఆన్సర్ చేయకండి. ఇవన్నీ తిక్క సమాధానాలు చెప్తున్నారు, నాకు తమాషాలు చేస్తున్నారా? ఏమన్నా మర్యాద ఇచ్చే కొద్ది ఎక్కువ చేస్తున్నారు మీరు. ఆ పిల్లల హెల్త్ ఇష్యూస్తో మీరు ఇట్లా ఆడుకుంటారా? మీరు మీ ఇంట్లో ఇట్లా ఎలుకలు తిరుగుతూ ఊరుకుంటారా? మీరు మీ ఇంటి చుట్టూ గలీజ్ ఉంటే ఇట్లాగే పెట్టుకుంటారా మీరు? నీకు నేను లాస్ట్ టైమే చెప్పిన, ఏదన్నా మీకు ఫండ్స్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పమని చెప్పిన. ఆ 3 months ఈ గ్యాప్లో ఒక్కసారి నాకు ఫోన్ చేస్తావా నువ్వు? నాకు ఇది కావాలా మేడం, ఇక్కడ నేను అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదని నాకు ఎప్పుడైనా చెప్పినారా? మీరు మాటలు చెప్తున్నారు. ఐఎమ్ సారీ మీ మదర్కి ఆ సిచ్యువేషన్ ఉందని, కానీ డ్యూటీ ఈజ్ డ్యూటీ. లేదు, మీరు 2 months లీవ్ పెట్టిండాల్సింది. మీరు లీవ్ పెట్టిండాల్సింది. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం. మీ మదర్కి బాగాలేదని మీరు వెళ్తున్నారు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ పిల్లలు సిక్ అవుతే వాళ్ళ తల్లులు కాదా? సరే ఇది చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా టేక్ కేర్ చేయాలి. చిన్న పొరపాటు చేస్తాను, లొకేట్గా చాలా స్కూల్ ఉన్నారు. ఎక్కడ చిన్న నిర్లక్ష్యం అనిపించినా కూడా అనవసరంగా మీరు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. సడన్ ఇన్స్పెక్షన్స్ మేము వచ్చినప్పుడు ఏదైనా ఇదైతే మీరు కాదా మా బలయ్యేది. పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతే ఇన్ఛార్జ్ ఉండదు, మీరు ఉండదు, ప్రిన్సిపల్ ఉండదు, ఎక్కడైతే నేను వచ్చినప్పుడైతే లేదు కదా, నేను వచ్చినప్పుడైతే లేదు కదా, అది కదా ఇంపార్టెంట్. తప్పదు తప్పదు తప్పదు, అందుకే చెప్తున్నా తప్పదు. మనకి ఇప్పుడు ఇట్లాంటి ఫీల్డ్లో ఉండాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు మనకి.
అది తగినట్టుగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు చూడు అక్కడ తిండి విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరు ఒకదాన్ని ఎవరు డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేస్తే పక్కన బలిగారు. అవునా కూడా ఫోన్ చేసి స్ట్రిక్ట్గా ఇచ్చేయమని చెప్పండి. అర్థమైందా? మొత్తం నాకు ఇప్పుడు స్టాక్ రిపోర్ట్ నేను తీసుకుంటాను. వెనకలు ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అనేది మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనవసరంగా మీరు బలి కాకండి ఉద్యోగస్తులు. ఏమా మీ అందరి మీద ఉంది, మీరు కష్టపడుతున్నారు, పడక్కడం కాదు. ఉపాధ్యాయులే మీ ఇంటికి వచ్చింది, మంచిదే మీ ఇంటికి వచ్చింది కదా, చూసుకోండి. చెప్పులు వేసుకోవే బాయ్ బాయ్. మేడం తెలుగు క్యాన్సిల్ అయిందిలే. సార్ సార్ కొత్తగా చెప్పు సార్, కొత్తగా నాకు సార్ రాదు సార్, నాకు శ్రావణ్ కాదు సార్. మేడం ముందుకు రా. ఫోటో ఫోటో కావాలా? సరే సార్ జరగమ్మా వచ్చిపోయినాడు. అంచి అంచి పేరెంట్స్ తోటి కొంచెం చూసుకొని మాట్లాడి. నమస్కారాలు. ఈరోజు మనకి 10th క్లాస్ పిల్లలకి ఏవైతే ఎగ్జామినేషన్స్ సోమవారం నుంచి మొదలవుతున్నాయో, మరి ఆలగడ్డ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసి ఎక్కడ పిల్లలకి అటు ఫ్యాన్ కానీ, లైట్స్ కానీ, లేకపోతే బెంచెస్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్లో ప్రాబ్లం లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సమ్మర్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల, ఎండలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా అన్ని విధాలుగా స్కూల్స్ అందరి వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా పిల్లలకి వాటర్ ప్రాబ్లం లేకుండా దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడమే కాకుండా ఆశా వర్కర్లను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్లో వాళ్ళని కూడా పెట్టి ఎక్కడైనా పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఈ సమ్మర్ అవ్వడంతో ఏదైనా కళ్ళు తిరిగినట్టుగా అనిపించినా కూడా వెంటనే అటెండ్ అయ్యేటట్టుగా మెడికల్ టీమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాసేంత వరకు. సో ఎక్కడ కూడా రాష్ట్రంలో కేవలం ఆలగడ్డనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ రాసే పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈరోజు లోకేష్ నగర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకునే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి రాకముందు మన గురుకుల పాఠశాల ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉందో అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కంప్లైంట్స్ మేము చూడడం జరిగింది. ఫుడ్ విషయంలో, కూరగాయల విషయంలో అన్నీ కూడా ఆ కంప్లైంట్ మొత్తం కూడా కలెక్టర్ గారికి ఫైనల్ రిపోర్ట్ పెట్టి తప్పకుండా ఎవరైతే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మాకందరికీ ఇన్స్ట్రక్షన్స్ రావడమే జరిగింది. ఎక్కడ కూడా పిల్లల హెల్త్ విషయంలో, తినే తిండి విషయంలో, తాగే నీళ్ళ విషయంలో, చదువు విషయంలో, ఉండే ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా
కాంప్రమైజ్ కావద్దని మరీ మాకు లొకేషన్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆళ్ళగడ్డ ప్రాంతంలో వరకు ఎక్కడైతే ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఓకే. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడకుండా మీరు సంవత్సరం పాటు బాగా చదివి మీరు ప్రిపేర్ అయ్యింది మీరు ఉండేటట్టుగా మీరు రాసి మీరు మంచి రిజల్ట్స్తో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ అనగానే చాలామంది పిల్లలు టెన్షన్ పడతారు. సో టెన్షన్ ఏం లేకుండా మీరు ఫ్రీగా హ్యాపీగా రాయండి, మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. దానికి తగినట్టుగానే రాష్ట్రంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా యువతకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.